అందుకే రా కదలి రా. నాకు ఏ మాత్రం అనుమానం లేదు. ఇక్కడే ఇంకోటి మర్చిపోయా, పేరు మిస్ అయింది. అంబోతు అంబడి. సత్తెనపల్లిలో ఇక్కడే ఉన్నాడు మన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ. మాట్లాడితే అంబోతులు చూస్తే రంకిలేస్తాడు గాని పిల్ల కాలువ కూడా దువ్వలేడు. ఇరిగేషన్ మంత్రిగా ఉండి రంకిలు మాత్రం ఒట్టొట్టి రంకిలే, అవన్నీ ఏమీ కాదు. నన్ను పవన్ కళ్యాణ్ విమర్శించడానికి నీకు అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. నీ రంకెలు ఎగరకుండా మళ్ళా చెప్తున్నా, శాశ్వతంగా నువ్వు రంకేయడం మానేసే విధంగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేనది. అందుకే కన్నా లక్ష్మీనారాయణ ఆదరించండి. ఒక సీనియర్ నాయకుడు, ప్రజలకి సేవ చేయాలని అనునిత్యం పనిచేసిన వ్యక్తి, ఒక పెద్ద మనిషి, హోందాతనానికి మారు పేరు కన్నా లక్ష్మీనారాయణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని అందరినీ కోరుతున్నా, ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు హ్యాపీగా రాత్రి నిద్రపోతా. మీ అభిమానం చూసిన తర్వాత 23వ రా కదిలిరా సూపర్ హిట్ తెలుగుదేశం జనసేన బంపర్ హిట్. గెలుపు మనదే. రాష్ట్రం గెలవాలి, సైకో పోవాలి, ప్రజలకు విముక్తి రావాలి, 5 కోట్ల ప్రజలు గెలవాలి, సైకో జగన్ ఇంటికి పోవాలి. ఇదే నా మెసేజ్ మీకందరికీ. ఇదే 23వ రా కదిలిరా. ఇంకా ఎవరన్నా ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడా రియలైజేషన్ రావాలి. పార్టీ ముఖ్యం కాదు, కులం ముఖ్యం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. ఈ రాష్ట్రం కోసం వచ్చే వాళ్ళందరూ ముందుకు రమ్మని ఇంకొకసారి అందరినీ కోరుకుంటూ వస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. జై హింద్, జై హింద్. Break it down. You ready? Psycho, 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 Bomani. Cycle, 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 Ramani. Psycho, Bomani. Cycle, Ramani. Psycho, Bomani. Cycle, Ramani. Sima Chellamma, Attene Chinnamma, Siselamma, Mamma. Pramanduke ettuko yuvata, Telugudesham jenda. ఓకే, ఈరోజు రా కదలిరా. నేను గురుజాలకు వచ్చినప్పుడు ఈ పల్నాడు జిల్లాను ఒక్కసారి చూస్తే దద్దరెళ్లే విధంగా బ్రహ్మాండంగా స్పందించారు. ఇది చూస్తే తాడేపల్లి పిల్లికి వణుకు పుడుతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చెప్పండి. తాడేపల్లికి రిపేర్డ్గా 22 మీటింగ్లు పూర్తి చేసి
23వ మీటింగ్ కింద నేను ఇక్కడికి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తున్నా. ఊరకలెత్తే ఉత్సాహంతో ప్రజలు గాని మా ఆడబిడ్డలైతే రాణి రుద్రమదేవి మారిగా యుద్ధానికి మేము సైతం సై అని ముందుకొచ్చారు. యువత మీరే నా ఆశ. మీ ఉత్సాహం చూస్తున్నా. యువత ఏ సైడ్ ఉంటే ఆ సైడే గెలుపు. తెలుగుదేశం జనసేన గెలుపు ఎవ్వడు ఆపలేడు. అడ్డ వస్తే తొక్కుకుంటా పోతాం తప్ప తెలుగుదేశం జనసేన అన్స్టాపబుల్. తమిళలో జెండాలవన్నీ పక్కన పెట్టుకోవాలి. టీవీలు కనపడాలి. బయట కూడా వార్తలు వెళ్ళాలి. అన్ని తీయాలి. అవన్నీ చెప్పిన ఇనాళ్ళు అన్ని తీయండి. ఈ రోజు నేను ఇక్కడికి వస్తే నేను మాట్లాడే మునుపు ఈ రోజు ఒక శుభ పరిణామం. ఉదయం నేను హైదరాబాద్ నుంచి బయలుదేరితే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ గారు పార్టీలో చేరాడు. అక్కడి నుంచి నేను నెల్లూరు వెళితే సాక్షాత్ ఒక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీలో చేరారు. ఇప్పుడు ఇక్కడికి వస్తే నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్టీలోకి వచ్చాడు. ఉత్సాహవంతుడు, చదువుకున్న వ్యక్తి, స్వలాభం కోసరం కాదు, నిజమైన ప్రజాసేవ కోసం వచ్చాడు. అవునా కాదా? అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి మీ యొక్క నేను అనుకున్నాను లావు కృష్ణదేవరాయలు గారు పార్టీలో చేరతారు. చేరిన తర్వాత ఈయనకు మంచి పేరుందా చెడ్డ పేరుందా అని మిమ్మల్ని అందరిని అడిగాను. గుర్తుందా? ఐవీఆర్ఎస్ వచ్చింది. వచ్చిందంటే జైలుపైకి ఎత్తండి. శభాష్. అడిగితే మీరందరూ అన్నారు బ్రహ్మాండమైన వ్యక్తి, మాకు ఏమాత్రం అభ్యంతరం లేదు, మేము ఆమోదిస్తున్నామని మీరు నాకు సమాచారం ఇచ్చారు. అప్పుడే గెలిచిపోయాడు. ఈ ముగ్గురిని ఒకసారి చూస్తే రేపో ఎల్లుండో ఒంగోలులో మాగంట శ్రీనివాసరెడ్డి కూడా పార్టీలో చేరుతున్నాడు. తమిళలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఒక దుర్మార్గమైన పాలన. ప్రజలకు సేవ చేయమని అడగడం లేదు. నీకు సీటు కావాలంటే డబ్బులు కట్టాలి, చంద్రబాబు నాయుడు తిట్టాలి, పవన్ కళ్యాణ్ తిట్టాలి, అప్పుడే సీటు ఇస్తామని ఆంక్షలు పెడితే నీ సీటు మాకొద్దు, మేము తిట్టమని పెద్ద మనుషులు మంచి వాళ్ళు వీళ్ళందరూ. అవునా కాదా? అందుకే నేను స్వాగతం పలికా. ఈరోజు అందుకే రా కదిలిరా పిలిపించా. మంచి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అలాంటి వాళ్ళకు కూడా స్వాగతం పలికి మన పార్టీలో ఉండే నాయకులకి ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని నా ఆలోచన. తమిళలో చెప్పాను, మీ అందరికి దించాలి, జెండాలు దించాలి, ప్లే కార్డ్స్ దించాలి. అర్థం చేసుకోవాలి అందరూ. నీకు కూడా తమ్ముడు అందరికీ కన్నా ఇక యుద్ధమే, అన్ని కూడా కింద దించండి. శరత్ అన్ని దించాల. ఏ తమ్ముడు నువ్వు కూడా జనసేన జెండా కూడా దించాలి వెనకనా. మీరు అర్థం చేసుకోవాలి. ఉత్సాహం ఎక్కువైతే మన మెసేజ్ వెళ్ళదు. ఇక్కడికి రావడమే తప్ప మీరు ఇక్కడ రాకూడదు. నీకా చెప్పి తీవయ్యా, చెప్పింది నాలా దిగు.
కాబట్టి ఈరోజు మనం ఒకసారి చూస్తే నేను ఒకటి ఈ కదిలిరాలో 25 జిల్లాల్లో 25 మీటింగ్లు పెట్టాలనుకున్నాను. ఇప్పటికే 24 పూర్తయినాయి. ఇది 24వ మీటింగు. 4వ తారీఖున అనంతపూర్లో పెడితే ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. నా ఆలోచన ఒకటి, ఇప్పుడు నాయకులందరూ మాట్లాడారు. పల్నాడు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో, అభివృద్ధి ఎట్లాగిపోయిందో చెప్పారు. లావు కృష్ణదేవరాయలు గారు ఇంకొక మాట ముందుకెళ్లి